హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మీనా గారు సత్య గారి మధ్యలో ఇష్యూ జరుగుతుంది కదా. ఆ ఇష్యూ ఎవరి వల్ల వచ్చింది, ఆ ఇష్యూ ఏమి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఏమనేసి ఈ వీడియోలో అయితే ఫుల్గా చూద్దాం. ఎవరన్నా సరే సత్యభామ ఫ్యాన్స్ కానీ మీనా గారి ఫ్యాన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది ఈ వీడియోని వాళ్ళ ఫ్యాన్స్ చూస్తూ అంటారు అనేసి. ఇంకొక విషయం, సత్యభామ సీరియల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఎమ్మెల్యేగా ఆ ఫోటోలు వచ్చిండేది, ఆ ఫోటోల్లో సత్య ఉండేది. అందుకోసం అనేసి నేను తమిళలో కూడా ఆ ఫోటో పెట్టాను. సీరియల్ అయితే చాలా బాగుంది. ఆ సీరియల్ గురించి కూడా లాస్ట్లో కొంచెం మాట్లాడతాను. మీరు ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలాగే సీరియల్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. లైక్ చేసి వీడియో చూడండి, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సత్యభామ ఫ్యాన్స్కి మాత్రం నేను ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ సత్యభామ ఫ్యాన్స్ అయితే సత్య క్రిష్ అనేసి లైక్ చేస్తుంటారు. అంటే ఎంత అభిమానం ఉందో నాకు తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడు మనము వీళ్ళు మీనా సత్య గురించి మధ్యలో క్రిష్ వాళ్ళ ఏం ఇష్యూ జరుగుతుందనేసి మనం మాట్లాడదాం. ఫస్ట్ మీనాకి క్రిష్కి ఫస్ట్ 2018లో వాళ్ళు ఒక సీరియల్ స్టార్ట్ చేశారు. అది కన్నడ సీరియల్ స్టార్ట్ చేశారు వాళ్ళు. అది కిన్నీ సీరియల్ 28 మే 2018లో స్టార్ట్ అయిన సీరియల్ అయితే అక్కడి నుంచి 7 అక్టోబర్ 2022లో ఎండ్ అయింది. మొత్తం దాదాపు 4.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు వాళ్ళ సీరియల్ అయితే నడిచింది. వాళ్ళ సీరియల్ నడిచినప్పుడు ఇప్పుడు ఒక కోఆర్టిస్ట్ అంటే కొంచెం ఫేమ్గా ఉండేది, కొంచెం బాగుండేది. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇద్దరు కలిసి జర్నీ చేసినారంటే ఖచ్చితంగా వాళ్ళ పైన బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ని ఏం చేస్తారంటే ఈ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఫ్యాన్ పేజెస్ ఉంటాయి కదా, ఫ్యాన్ పేజెస్ వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేసి, ఇప్పుడు మీరు రీసెంట్గా చూసినారంటే అసలు వాళ్ళ ఫోటో కలిసి ఉండేది ఒక ఫోటో కూడా లేదు. ఈ మధ్య మన అవార్డ్స్ వచ్చినాయి కదా, అవార్డ్ ఫంక్షన్లో మాత్రం వాళ్ళు కలిసి ఉండే ఫోటో ఒకటి మాత్రం దాన్ని పెట్టుకొని, అలాగే వాళ్ళు మాఫింగ్ చేసుకుంటూ పాత ఫోటోలని కొత్త ఫోటోలని ఎడిటింగ్ చేసుకుంటా అవన్నీ అప్లోడ్ చేసుకుంటా చాలా ఇబ్బంది చేస్తారంటారు అందరికీ. ఇప్పుడు మనము ఎన్నెన్నో జన్మబంధంతో యశ్ వేద అనేసి క్యారెక్టర్లు మనం చూసామంటే అసలు బెస్ట్ క్యారెక్టర్లు అని చెప్పాలి. ఋషి వజ్జరా ఎలాగనో మన తెలుగులో ఇప్పుడు యశ్ వేద అనే క్యారెక్టర్లు ఇప్పుడు ఆ సీరియల్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ క్రిష్ సత్యగా మళ్ళీ సత్యభామ సీరియల్తో మన ముందుకు వచ్చారు. ఆ సీరియల్ మంచిగా పోతుంది. ఆ సీరియల్ 500 ఎపిసోడ్లు అయితే వచ్చింది. 500 ఎపిసోడ్ ప్లస్ వచ్చింది. అది వచ్చి స్టార్ట్ అయింది, అది వచ్చి 18 అక్టోబర్ 2021లో స్టార్ట్ అయింది. అంటే 2 సీరియళ్ళు సైమల్టేనియస్గా చేశారు. అంటే కోమలే సీరియల్ని మళ్ళీ ఎన్నెన్న జన్మల బంధంని 2 సీరియళ్ళు దాదాపు 1 ఇయర్లో కామన్గా చేశారు. మధ్యలో సత్యభామ సీరియల్లో హీరో క్యారెక్టర్ను అసలు ఏం చేయట్లేదు, హీరో క్యారెక్టర్ ఎందుకు హీరో ఉండేది అనేసి చాలామంది అసలు హీరోని తీసేయాలనేసి కామెంట్లు కూడా చేశారు. కానీ అందరికీ సమాధానంగా చెప్తా, ఇప్పుడైతే క్రిష్ వచ్చి సత్యాకి సపోర్ట్ చేస్తా ఉండడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఆ బాపు ఉండాలి, అలాగే నా భార్యను గెలవాలనేసి క్రిష్ తప్పన. ఎందుకంటే ఒక్క నెల దినాలు క్రిష్ని అయితే 0 చేసేస్తారు. డైరెక్టర్ గారి మిస్టేక్, స్టోరీ రైటర్ మిస్టేక్, అది హీరో మిస్టేక్ మాత్రం కాదు. 100% చెప్తాను. ఎవరికి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు. ఫ్యాన్ పేజెస్ వాళ్ళు మాత్రం కొట్లాడుకోవద్దండి. మీరు కూడా ఫ్యాన్స్ అంతా కలిపి సంతోషంగా ఉండండి. అలాగే సత్యభామ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో ఇక్కడ కామెంట్ చేయండి, సత్యభామ క్రిష్ అనేసి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారనేసి. ఇంకో వీడియో చూస్తాను, ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.